ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక సాగు కష్టమైన తరుణంలో చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు కర్నూలు జిల్లా రైతులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సాయంత్రం భారీగా కురిసిన వర్షానికి ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో కుప్పలుగా పోసిన వేరుశెనగ పూర్తిగా తడిసిపోయింది. 15,000 బస్తాలకు పైగా వేరుశెనగను అమ్ముకునేందుకు రైతులు మార్కెట్కు తీసుకొచ్చారు. తూకాలు వేసే సమయంలో వర్షం కురిసి కుప్పలు తడిసిపోయాయి. వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిలిచిన వర్షపు నీటిపై తేలియాడుతున్న వేరుశెనగను ఎత్తి కుప్పలపై పోశారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకుని అప్పులు తీర్చుకున్నాం అనుకున్న సమయంలో వేరుశెనగ వర్షార్పణం కావడంతో రైతులకు కన్నీరు పెట్టుకుంటున్నారు. డ్రైనేజ్ బ్యాక్ అవడం వల్ల మొత్తం ఒక 5 క్వింటాలు అంతా కొట్టుకుని పోయి రాసి కింది నీళ్ళు పోయినా సార్. నేను పట్ట తెచ్చుకున్నాను, అసలు సరికి అయితే నానలేదు. కింది నుంచి దూరి మొత్తం సరికి అంతా పోయింది సార్. 68 జంతువులు తెచ్చింటే దాదాపు 5 క్వింటాల మేరకు కొట్టుకుని పోయినావు సార్. మాకు నష్టపరిహారం సార్, ఎట్లన్నా కానీ నష్టపరిహారం కట్టియాలి సార్. దయచేసి మొక్కుతాను సార్, మీకు ఎట్లన్నా కానీ 4 నెలలు కష్టపడి పంటలు చేతికి వచ్చిన పంట పోయింది సార్.